ఇలా పోలవరం ఏమైపోతుంది, పోలవరం తయారైతే అవును దాదాపు నీకు కృష్ణా డెల్టాకు విజయవాడ నుంచి కింద మన ఏలూరు కెనాల్ కానీ గుంటూరు కెనాల్ కానీ తెనాలి వాటర్ అంతుంది. డ్రింకింగ్ వాటర్ కాదండి, అసలు వాటికి శ్రీశైలం నుంచి నీళ్లు కిందికి వదలాల్సిన పని లేదు, అవసరం లేదు. నాగార్జున సాగర్ నుంచి కిందికి వదలాల్సిన పని లేదు. నీకు తెలంగాణ ప్రకాశం జిల్లా గుంటూరు సదరన్ పార్ట్స్ రాయలసీమకు సఫిషియెంట్ గా వాటర్ కదా, దాదాపు 120-125 టీఎంసీలేమో కావాలా ఎక్కడ మన ప్రకాశం బ్యారేజ్ ద్వారా డెల్టాలకి, అవే అది సప్లై చేస్తుంది. అవును మామూలుగా 80 టీఎంసీలు అలొకేషన్ అండి. అవును రాజశేఖర రెడ్డి గారి ప్రకారం ప్లాన్ ప్రకారం ఎక్కడిది పోలవరం నుంచి రైట్ కెనాల్ ద్వారా లెఫ్ట్ కెనాల్ ప్రకాశం బ్యారేజ్లోకి 80 టీఎంసీలు ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. పులిచింతల్లో వర్షాకాలం ఎక్స్ట్రా ఉండేది 40 టీఎంసీలు పెడితే 120 టీఎంసీలు సరిపోతాయి ఆ డెల్టాకి. అవును ఎలాగో లేట్ అవుతుంది కాబట్టి పులిచింతల నుంచి 2 కార్లు బండి వెళ్ళాలంటే అర్లీగా పులిచింతల నుంచి ఇవ్వాలని ఆయన రాజశేఖర రెడ్డి జలయజ్ఞం కట్టాడు. నీకు అది పూర్తయితే రైతులంతా సస్యశ్యామలు ఉంటారు కదా, నీ గురించి ఎవరు ఆలోచన చేస్తారు? అవును. నిన్ను ఎవరు అడుగుతారు? నీ గవర్నమెంట్ని ఏం అడగరు. దాన్ని పూర్తి చేయండి. నీకు అక్కడ కొంచెం హైట్ పెంచేసి మామూలుగా మనం ముందు అనుకున్న 45 మీటర్లది ఏదో ఉంది పోలవరం, డయాఫ్రమ్ వాళ్ళు సరేలే, దానికి నేను డయాఫ్రమ్ వాళ్ళు చెప్పాలంటే నేను ప్రత్యక్ష సాక్షి అండి. అవును, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోయింది నా ఎదురుగా నేను కొవ్వూరులో ఉన్న రోజు డిఎస్పీగా వాళ్ళు కూడా 4.5 మీటర్స్ నిబంధనల మేరకు కట్టాల్సి ఉంటే వీళ్ళు 3.5 కుదించేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇలా ముందు ఏమైంది, కాఫర్ డ్యామ్ కట్టారు అప్పుడు. అవును, కింద కాఫర్ డ్యామ్ కట్టాలా. అవును, అది పెయిది కింద కట్టిన తర్వాతనే డయాఫ్రామ్ వాళ్ళే వేయాల్సిండే. అవును, ఎందుకంటే గోదావరి చిన్నగా వారదండి, చిన్న 25 లక్షల క్యూసెక్కులు వస్తుంది. నేను ఎప్పుడు 19లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఐవాజిన్ కొవ్వూరు డిఎస్పీ. అంతకుముందు నేను పెదవేగి డిఎస్పీగా ట్రైనింగ్ డిఎస్పీగా ఉన్నప్పుడు ఆడ మామూలుగా ట్రైనింగ్ ఉన్న వాళ్ళని రెగ్యులర్ కదా నేను హెల్ప్యాడ్ ఇన్ఛార్జి పైన పోలవరంలో. సో ప్రతి సోమవారము పోలవరం అని పెడుతుండే కదా, సార్ వస్తామండే. సోమవారం ఆదివారము ఆదివారము సోమవారం పనులు ఏం జరుగుతుండే, ఆదివారం ముందు రోజు 2-3 రోజులు ఉంటే ఏం వర్క్స్ జరుగుతుండే, సార్ వచ్చి పోతుండే. నేను ప్రత్యక్ష సాక్షి అండి అన్నిటికీ. ప్రతి ఆయన పునాదుల కాటినట్టు చూస్తా ఉన్నా, 6 ఏళ్ళు చూసా నేను. ఆ రోజు మన కాఫర్ డ్యామ్ ఉన్న రోజు హెవీగా వచ్చాయి వాటర్. అక్కడ ఉన్న వెంకటేశ్వరరావు అని మా స్నేహితుడు డిఎస్పీ పోలవరం, ఆయన లేడు ఆ రోజు, సెలవులు ఉంటే నేను వెళ్ళా చూసేకి. నేను రెగ్యులర్గా నేను కాన్వాయ్లో చుట్టూ తిరిగినోనే కదా, పోయాము అక్కడికి. మన స్పిల్వేకి ఇంకా అది తయారు కావాలా డైవర్షన్ చేసేకి, అక్కడ మట్టి పోసి పెట్టినారు నీళ్ళు ఇక్కడికి రాకుండా. ఇక్కడేమో కాఫర్ డ్యామ్ అక్కడ కట్టి అటు ఇటు కొంచెం వదిలేశారు. మీటర్స్ పెరుగుతుంది, వెనక దేవీపట్నం అవన్నీ మునిగిపోతున్నాయి. ఏం అర్థం కావడం లేదు. అది తెగిపోయింది, ఏదైతే స్పిల్వేకి నీళ్ళు రాకుండా కట్టింది తెగిపోయింది. నేను తెగినప్పుడు నేను అవతల ఉన్నా, ఎక్కడ మన కాఫర్ డ్యామ్ దగ్గర ఉన్నా. ఎట్లా కొడుతుందంటే కొడితే అప్పుడే పోయింది అది, ఏది డయాఫ్రామ్ వాల్ అంత ఫోర్స్గా పోయిందంటే వాటరు. మధ్యనంతా ఇది ఉంది అప్పర్ కాఫర్ డ్యామ్, అటు కొన్ని మీటర్లు ఇటు కొన్ని మీటర్లు అటు ఇటు వదిలేశారు. దాని నుంచి ఎంత ఫోర్స్గా ఉంటుంది అది. సుమారుగా 3 కిలోమీటర్ల ఎడల్పులో పారాల్సిన నీళ్లు ఒక ఫర్లాంగ్లో కుదిస్తే ఎంత ఫోర్స్గా ఉంటుంది. అప్పుడు మొత్తం ఇట్లా ఫోర్స్ కొడితే మొత్తం అది డయాఫ్రామ్ వాల్ అంతా పేకి కనపడి డ్యామేజ్ అయింది. అది జరిగింది. దానికి డెసిషన్ తీసుకున్న రోజు అండి నేను డిఎస్పీ ఇక్కడ డిటీసీ డిఎస్పీ ఉండి నేను హెలిప్యాడ్ ఇన్ఛార్జ్. ఆ హెలిప్యాడ్ వచ్చినప్పుడు దిగినప్పుడే మాకు పని. తర్వాత దగ్గరే కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు డెసిషన్ తీసుకున్నారు అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టాలని. చీఫ్ ఎస్సీనో చీనో నాకు గుర్తులేదు, రావు ఆయన పేరు ఆఖరణ. రోజు మేము రెగ్యులర్ పోతుంటాం కాబట్టి బాగా పరిచయం అయింది, అంటే ముఖ పరిచయం. అయినాక బయటకు వస్తే నేను అడిగిన, సార్ స్పిల్వే ఇంకా నది డైవర్ట్ చేసి కదా మన స్పిల్వే ఉండేది, ఇంకా ఇది ఇంకా మీరు పూర్తిగా ఎదురుగా సగం కొండ కొట్టేయాలా స్పిల్వేకి అడ్డమవుతుందని, అది ఇంకా పని జరుగుతుంది.
మీరు ఇంత కడుతున్నారు, 25 లక్షల క్యూసెక్కులు వస్తుంది. ఉమ్. మేము ఎప్పుడైనా వ్యవసాయంలో పొలంలో నీళ్లు కట్టాలంటే మైన్ కలాన్ని డైవర్ట్ చేయాలంటే ముందు ఆ నీళ్లు పోయేకి చేసుకొని తర్వాత మైన్ కలానికి మట్టేస్తాం. వేస్తే ఆ పడ అంటారు దానికి. అవును, నీళ్ళకి ఒక మార్గం ఆ నీళ్ళకి మార్గం చూపిస్తే ఆ పొలంలోకి అట్లా పోయేటప్పుడు దానికి ఆఫ్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ కింద రెడీ చేసుకొని దీన్ని తీస్తాం. అట్లా చేయకుండా ఎలా సార్ ఎలా ఉంటుంది సార్ అంటే ఆయన ఒకటి చుట్టూ చూసి సార్ మా మాట ఎవడింటున్నారు సార్, ఆయనేమో గ్రావిటీ మీద రైట్ కెనాల్కి నీళ్ళు ఇస్తాము అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టి అని చెప్తున్నాడు. మేమేం చెప్తాం సార్, మా మాట ఎవరు వింటారు? ఇంకా అప్పుడు టన్నల్స్ కూడా పూర్తి కాలే. అట్లా మనం ఏదో అందరు తెలివైన వాళ్ళు అనుకుంటారు కానీ అది గవర్నమెంట్ చేసిన పెద్ద మిస్టేక్ అండి ఆ కాలంలో. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని ఇంకా ఆయనే కదా డెసిషన్ తీసుకుంటాడు. కానీ ఆయన మస్తుగా డెసిషన్ తీసుకుంటాడు. ఈజ్ నాట్ ఏ ఇంజనీరు. అవును, పైగా పొలాలకు కూడా నీళ్లు కట్టిండాడు ఆయన. అవును, ఆయన ఇప్పుడు చదువుకుంటా స్టూడెంట్గానే ఉన్నారు. తమ్ముడు వాళ్ళు పొలాలు చేస్తుంటాడు. ఈ ఇంజనీర్లకు ఏమైంది? వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలా? మస్తుగా చెప్తాడండి. సలహా చెప్పాల్సిన బాధ్యత మీకు. జీతాలు ఇస్తుండేది అందుకే కదా. ఆ ఇరిగేషన్ సెక్రటరీ కానీ వీళ్ళంతా ఏ బాబు 25 లక్షల క్యూసెక్కులు వస్తాయి. ఎన్టీఆర్ కాలంలో మొత్తం పక్కనంతా తెగిపోయి ఏలూరు ఇది తణుకు గినుకంతా కూడా నీళ్లు బారినాయి. అంత నీళ్ళు వస్తాయి. ఎలా నిలబడుతుంది అది, ఎలా డైవర్ట్ చేస్తావు నువ్వు అని ఒక్కరు కూడా అడగలే. సరే, ఫుల్లే పూర్తి కాకముందే సార్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఈ లడ్డు ఏం లడ్డు అండి? ఈ లడ్డు ఏం కాదు సార్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ అంశాన్ని మొదలు పెట్టారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి దాదాపు 20 ఏళ్ళ నుంచి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుమల కొండల పరిధి అది మన ప్రూవ్ అయింది కదా. ప్రూవ్ అయిన తర్వాత కూడా ఇంకా వదలట్లేదు. వాళ్ళు అంటనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమంతా కరువు ప్రాంతం ఉండొచ్చు. నేను ఎక్కువ అనంతపురం జిల్లాలో పనిచేసా. ఒకసారి రాయదుర్గంలో పోయి రైన్ గన్స్ అని అక్కడ నీళ్ళే లేవు, అక్కడ బోర్లలో నీళ్ళు లేవు. 4 ట్రాక్టర్లు తీసుకొచ్చేసి పెద్ద గుంతలు పోసి పెద్ద సోదేస్తే ఎలా ఉంటుంది అంటే శ్రీకాకుళం మనకి ఏమర్థమవుతుంది ఇట్లా పరిస్థితి, వెస్ట్ గోదావరికి ఏమర్థం నిజంగానే వర్షం తెప్పించాడు సార్ అన్నట్ల. అట్లా అందరినీ మభ్య పెట్టడం అనేది ఫస్ట్ నుంచి అలవాటు అయింది. కానీ అప్పుడు నమ్మారు. ఎందుకంటే సోషల్ మీడియా లేదు కదా. ఇప్పుడు అయ్యో ప్రతి ఒక్కరికి మహానుభావుడు జియో వాళ్ళకు ఎయిర్టెల్ వాళ్ళకి ధన్యవాదాలు విపరీతమైన నెట్టిస్తున్నారు. ఇంకా మిగిలిపోతుంది. సగం కూడా వాడడంలే జనాలు సోషల్ మీడియాలో. ఎప్పటికెప్పుడు తెరిచిపోతుంది. పెద్ద ఇష్యూ కాదండి.